వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నరసింహరావు గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రక్షాబంధన్ జరుపుకునేవాళ్ళం, నేను నీకు రక్ష నీవు నాకు రక్ష అని రాఖీలు కట్టుకునేవాళ్ళం అన్నారు. ఈ సంవత్సరం కూడా రాఖీలు కట్టుకుందాం, ఆ మంత్రంలో చిన్న మార్పు చేసుకుందాం. నేను నీకు రక్ష నీవు నాకు రక్ష అనే దాన్ని చిన్న మార్పు చేసుకొని, నేను నాకు రక్ష నీవు నీకు రక్ష. ఎవరికి వాళ్ళం మాస్క్ పెట్టుకొని, ఎవరికి వాళ్ళం శానిటైజర్ ఉపయోగించుకొని, ఎవరికి వాళ్ళం సామాజిక దూరం పాటిస్తూ, ఎవరికి వాళ్ళం రక్షగా ఉండటమే ఈసారి సమాజానికి మనం కలిగించేటువంటి రక్ష. కాబట్టి ఎప్పటిలాగా కాకుండా నాకు నేను రక్షగా ఉన్నప్పుడే నా కుటుంబం రక్షగా ఉంటుంది, నా సమాజం రక్షగా ఉంటుంది. నేను నాకు రక్ష కాబట్టి మీరు కూడా మీకు రక్ష. కాబట్టి కరోనా సమయంలో ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణాష్టమి రోజున మిమ్మల్ని అందరినీ వర్చువల్ గా దాదాపు 150-160 మందిని కలవటం, కృష్ణుని స్మరించుకునేటువంటి అవకాశం అదృష్టం నాకు లభించింది. ఈరోజు జయాన్ని పుణ్యాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణ జయంతి. ఎవరి జన్మ అయితే సమాజానికి జయము సమాజానికి మోక్షము కలిగిస్తుందో వారిని మనం జయంతి పేరుతో స్మరించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవాళ శ్రీకృష్ణుని ద్వారా సమాజానికి జయం కలిగింది, మనందరికీ పుణ్యం మోక్షం కలిగింది. కాబట్టి శ్రీకృష్ణుని ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం. కృష్ణ పేరు అర్థమే ఆకర్షణ. చాలా ఆశ్చర్యం, విచిత్రం. ఈ రోజున దాదాపు ప్రతి కుటుంబంలో కూడా కృష్ణుడు వెలుస్తాడు. ఇంట్లో పిల్లలుంటే శ్రీరామనవమి రోజున రాముడి వేషం ఎవరికి వేయం, వినాయక చవితి రోజున గణేష్ వేషం వేయం. కానీ కృష్ణాష్టమి రోజున మన పిల్లల్లో కృష్ణుడిని చూసుకుంటాం. మన ఇంట్లో అమ్మాయి ఉంటే గోపిక వేషం వేస్తాం, చిన్న పిల్లలుంటే అడుగుల గుర్తులు వేసి నడిపిస్తుంటాం. మన ఇంట్లోనే సాక్షాత్తు బాలకృష్ణుడు పారాడుతున్నట్టుగా నడుస్తున్నట్టుగా మనం తన్మయత్వం చెందుతాం. అది కృష్ణుడి యొక్క ఆకర్షణ. కృష్ణ శబ్దానికి అర్థమే ఆకర్షణ. ప్రతి వ్యక్తిని ఆకర్షించడం అనేది కృష్ణుని యొక్క ప్రత్యేకత. అయితే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కో రకంగా ఆకర్షిస్తూ ఉంటారు. గోపికలను ప్రేమతో, గోపబాలను స్నేహంతో, యాదవులను బంధుత్వంతో, ఆత్మీయతతో పాండవులను, భక్తితో విదురుడు భీష్ముణ్ణి, గౌరవంతో దేశ విదేశ రాజులను, ఆశ్చర్యం చాలాసార్లు చెప్పుకోవాల్సి వస్తుంది ఆశ్చర్యం అన్నమాట కృష్ణుడి విషయంలో. కంసుడిని కూడా ఆకర్షించాడు శత్రుత్వంతో, శిశుపాలను కూడా ఆకర్షించాడు భయంతో. ఇక్కడ కృష్ణుడు ఒక సెంటర్ ఫిగర్ ద్వాపర యుగంలో. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, సుమారు 5200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి కృష్ణుడిని ఇంకా ఎందుకు మనం స్మరించుకుంటున్నాం, ఇంకా ఎందుకు గౌరవించుకుంటున్నాం? కారణం, శ్రీకృష్ణుడు మహా ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని గడిపాడు ఆయన. అసలు ఆయన పుట్టడమే ఆశ్చర్యకరం. సాధారణంగా ఇళ్లలో పుడతారు, లేదా హాస్పిటల్ వైద్యశాలలో పుడతారు. శ్రీకృష్ణుడు పుట్టింది చెరసాలలో. కష్టాలకు నిలయంగా భావించేటువంటి అష్టమి రోజున అర్ధరాత్రి జోరున వర్షం పడుతోంది. ఎన్ని విపరీత పరిణామాలను, ప్రతికూల వాతావరణంలో పుట్టినటువంటి కృష్ణుడు పుట్టుకతోటే తల్లిదండ్రులు దూరం అయిపోయినాడు. ఆ వర్షంలో యమున దాటి యశోద చెంతకు చేరాడు. ఇంత ఉత్కృష్ట జీవితం గడిపినటువంటి, కఠినమైనటువంటి జీవితం గడిపినటువంటి శ్రీకృష్ణుడు తర్వాత కాలంలో గొప్ప యోధుడుగా, ఒక రాజనీతిజ్ఞుడుగా, యుక్తాయుక్త ధర్మ విచక్షణ పరుడుగా, సమయస్ఫూర్తిని సమయోచిత నిర్ణయాలను తీసుకునేటువంటి ఒక స్థిత ప్రజ్ఞుడుగా వెలుగొందాడు. అందుకే శ్రీకృష్ణుడు పూజనీయుడు. అయితే శ్రీకృష్ణుడు పూజ చేస్తే సరిపోతుందా? శివో భూత్వా శివం యజేత్ అంటారు. అంటే శివుణ్ణి పూజిస్తూ 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 శివుని యొక్క గుణాలు మనలో అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా మనం పూజిస్తుంటే శ్రీకృష్ణ యొక్క అలవాట్లు, శ్రీకృష్ణ యొక్క లక్షణాలు, శ్రీకృష్ణ యొక్క స్థిత ప్రజ్ఞత, శ్రీకృష్ణ యొక్క ధీరత్వము,
కట్ మన అవుతుంది. మనకు మన పిల్లలకు అలవాటేట చూసుకోవాలి. అతను నీళ్ళు కృష్ణ యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే పండగ అనేది కేవలం శ్రీకృష్ణుడి యొక్క పేరు స్మరించుకోవడం, శ్రీకృష్ణుడి వేషం పిల్లలకి వేయటం, ఆ రోజు తీపి వంటకాలు చేసుకోవడం, చేతులు దులుపుకోవడం మాత్రమే కాకుండా పండగ యొక్క అంతరార్థాన్ని కూడా సమాజానికి తెలియజేయాలి. పండగ యొక్క అంతరార్థం కూడా సమాజం ప్రతి కుటుంబంలో ఆచరించాలి. శ్రీకృష్ణ యొక్క బాల్య సంఘటనలు చూద్దాం ఒకటి రెండు. మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు వెన్న దొంగ, పెరుగు తింటాడు, నెయ్యి తింటాడు అని. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని చూద్దాం. వెన్న, పెరుగు, నెయ్యి అనేది మంచి పుష్టికరమైనటువంటి ఆహారం. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోండి కాబట్టి మంచి పుష్టికరమైనటువంటి ఆహారం. కేవలం తను తింటం మాత్రమే కాదు, తన తోటి వాళ్ళందరికీ కూడా పంచేవాడు. ఇది మన పిల్లకి అలవాటు చేయాలి. మనం రేపల్లెలో ఉన్నటువంటి గోప బాలులందరితోటి ఆర్థిక సామాజిక విచక్షణ లేకుండా స్నేహం చేసేవాడు. అది మన పిల్లలకు మనం అలవాటు చేయాలి. తరగతి గదిలో ఉన్న 20, 25, 30 మంది పిల్లలందరితోటి మన పిల్ల స్నేహం చేయాలి. ఎవరికి ఏది అవసరమైతే అది ఇచ్చేటువంటి గుణం మన పిల్లలు అలవాటు చేయాలి. ఆర్థికంగా సామాజిక పరమైనటువంటి భేదాలను బట్టి స్నేహం ఉండకూడదు. కృష్ణ యొక్క జీవితంలో మనకు కనిపించేది. కాబట్టి పిల్లలందరూ కలిసిమెలిసి ఉండేట్లుగా ఒకరికి కావాల్సిన మరొకరు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. మన పిల్లవాడు వేరే వాళ్ళకి అవసరమైంది ఇచ్చినప్పుడు ఇచ్చిన విషయం మన పిల్లవాడు మర్చిపోయినా పర్లేదు, కానీ మన పిల్లవాడికి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోమని చెప్పాలి. దాని కృతజ్ఞత అంటాం. ఆ కృతజ్ఞత శ్రీకృష్ణ యొక్క జీవితంలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది. ఒకటి రెండు మచ్చుకు ఉదాహరణలు చెప్పుకున్నాం. అత్యంత నిరుపేద వర్గానికి చెందినటువంటి, నిరుపేద కుటుంబానికి చెందినటువంటి, ఒక పూట కూడా తిండికి నోచుకోని కుటుంబానికి చెందినటువంటి కుచేలుడు శ్రీకృష్ణ యొక్క బాల్య స్నేహితుడు. ఆ కుచేలుడు కృష్ణుని కలిసి ముచ్చటించి, గొప్ప వ్యక్తి కృష్ణుడి దగ్గరికి వస్తున్నాను, నా దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి అని అనుకుంటూనే గుప్పెడు అటుకుని తీసుకొచ్చిస్తాను. గుప్పెడు అటుకుని ఇచ్చినటువంటి కుచేలుణ్ణి గొప్ప ఐశ్వర్యవంతుడుగా శ్రీకృష్ణుడు చేస్తాడు. మనందరికీ తెలుసు, చిన్న గాయం కృష్ణుడికైతే ద్రౌపది తన చీరె కొంగును చించి ఆ గాయాన్ని కట్టుకడుతుంది. దాని కృతజ్ఞతగా ద్రౌపది మాన సంరక్షణ కోసం చీరెలను పంపిణీ చేస్తారు, పంచి ద్రౌపదిని మాన సంరక్షణ నుంచి కాపాడుతారు. ప్రయత్నం ఇవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలు అలవాటు కావాలి. మొక్కై వంగనే మానై వంగదని చాలా మంది చెబుతుంటారు. మా పిల్లలు పాలు తాగరండి, మా పిల్లలు పెరుగు వాసన పడదు, మా పిల్లలు పండ్లు తినరు అని. పిల్లలు అన్ని తింటాను, లోపం అలవాటు చేయకపోవటమే. మనం ఏ వయసులో ఏది అలవాటు చేయాలో అది చేసుకుంటూ పోతుంటే పిల్లవాడికి అది అలవాటు అవుతుంది. చిన్నప్పుడు వాడు ఎప్పుడో కురుకురే తింటే ఆ కురుకురే బాగా ఇష్టంగా తినాలని చెప్పి మనం కురుకురే కొనుక్కొచ్చి పెడుతుంటాం. దాంట్లో ఉన్న మసాలాలు నోటికి చాలా మంచి మధురంగా ఉంటాయి, మంచి వాసనగా ఉంటాయి, దానికి అలవాటు పడతాను. కానీ మనం అలవాటు చేస్తాం కొంతకాలం, తర్వాత మా పిల్లవాడికి అలవాటు లేదండి అని చెప్తాను. బట్ తల్లిదండ్రులు పిల్లలకు ఏవి అవసరమో అవి చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ పోవాలి, చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం చెప్పుకున్నాం. ఆ శ్రీకృష్ణుడు వెన్నం తింటాడు అని. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం, శ్రీకృష్ణుడు తినేటువంటి వెన్న ఎక్కడుంటుంది? మట్టి పాత్రలో ఉంటుంది. మట్టి పాత్ర నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్న మట్టి పాత్రలో తెల్లటి వెన్న ఉంటుంది, లేదా తెల్లటి పెరుగు ఉంటుంది. నల్లటి మట్టి పాత్ర అజ్ఞానానికి గుర్తు, దాంట్లో ఉండేటువంటి వెన్న జ్ఞానానికి గుర్తు. అజ్ఞానాన్ని పగలగొట్టినప్పుడే జ్ఞానాన్ని జురుకోవడానికి మనకు సౌకర్యంగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి జ్ఞానం వెన్న అనుకున్నాం, వెన్నను జ్ఞానంతో పోల్చాం. ఈ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు వస్తుంది? పాలు పితకాలి, పాలను కాగబెట్టాలి, చల్లార్చాలి, తోడేయాలి, అది పెరుగు కావాలి, దాన్ని బాగా చిలకాలి, అప్పుడు దాని నుంచి వెన్న వస్తుంది. వెన్నను మరగబెడితే నెయ్యి వస్తుంది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంటే వెన్న ద్వారా నెయ్యి రావాలంటే పాల నుంచి నెయ్యి రావడానికి ఎంత ప్రక్రియ చేశామో, ఎంత మదన చేశామో, ఎంత చిలికామో, మన మేధస్సును అంత చిలకాలంటే మనము మన పిల్లలు నిరంతరం శ్రవణము, స్వాధ్యాయము రెండిట్లో ఉండాలి. అనేక గొప్ప గొప్ప విషయాలు ఇవాళ మన ఇంటిలోకి వచ్చి చెప్పేటువంటి సౌకర్యం మనకు లభించింది టీవీ ఛానల్స్ ద్వారా. అనేక మంది స్వామీజీలు, అనేక మంది ప్రవచనకారులు వచ్చి అనేక అద్భుతమైన విషయాలు చెబుతున్నారు. అటువంటి విషయాలు వినటం ద్వారా మన జ్ఞానాన్ని సంపాదించడం,
అదేవిధంగా పుస్తక పఠనం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఈ రెండిటి ద్వారా మనము మన పిల్లలకు కావలసిన జ్ఞానాన్ని మనం అందించుకోవాల్సి ఉంటుంది. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. కాబట్టి ఈ జ్ఞానం రావాలంటే వాడికి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ పిల్లలకు సహజంగా ఆ వయసులో కలగదు. మనం కలిగే విధంగా తయారు చేయాలి. పిల్లల్ని మందలించడం, కొట్టడం కాదు, నచ్చ చెప్పాలి. మనకు తెలుసు, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి 8 మంది భార్యల్లో సత్యభామ, రుక్మిణి నిరంతరం కలహాలు చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. దానికోసం శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత, వాళ్ళతో తాను సఖ్యంగా ఉండటం కోసం అంత స్థాయి ఉన్నటువంటి కృష్ణుడు కూడా అవసరమైతే 2-3 మెట్లు కింది దిగేవాడు. దాని ద్వారా అవగాహన పెరుగుతుంది, సర్దుబాటు ధోరణి కలుగుతుంది. మనకు తెలుసు సత్యభామ విషయంలో. కాబట్టి ఈ విధంగా ఇంట్లో కూడా మనం చెప్పింది పిల్లవాడు వినాలి అని మొండిగిపోకుండా, పిల్లవాడి దారికి 2 అడుగులు మనం వేస్తే మన దారికి వాడు 4 అడుగులు వస్తాడు. ఇవాళ ఇళ్లలో ఎంతమంది మనుషులుంటే అంతకంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. భార్యాభర్త, 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో 4 ఫోన్లు ఉంటాయి. 4 కుర్చీలో నలుగురు కూర్చుంటారు. ఎవరి ఫోన్లో వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటారు. 14-15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు, లేకపోతే 5-6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఫోన్లో ఆడుతూ ఉంటారు, ఫోన్లో గీకుతూ ఉంటారు. ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది పెద్దలు గమనించరు. నువ్వేం చూస్తున్నావు అంటే పిల్లకి ఎవరో కోపం వస్తుంది అని చెప్పి వాళ్ళు చూసుకొని మనకు అడ్డం రాలేదులే అనుకుంటారు. దానివల్ల 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఫోన్ ద్వారా ఏం చేస్తున్నారు, లేదా 7-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఫోన్ ద్వారా అనేక రకాల ఆటలు ఆడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఆటలు కూడా దాంట్లో జోడించబడుతున్నాయి. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పెద్దవాళ్ళు గమనించాలి. గమనించి అవసరమైనప్పుడు చెక్ చేయాలి. ఇది మనకు శ్రీకృష్ణుని యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు అనేక మంది ఇంటి చుట్టుపక్కల వాడు వచ్చి శ్రీకృష్ణ యొక్క తల్లి యశోదతో శ్రీకృష్ణ మీద అనేక ఆరోపణలు చేస్తుండేవాడు. మీ అబ్బాయి మన్ను తింటున్నాడు అని. మన్ను తింటున్నాడు అనగానే పిలిచి చెంపపెట్టి కొట్టి మన్ను తినడం తప్పురా అని చెప్పలేదు. మన్ను తిన్నావా, ఒకసారి నోరు తెరిచి చూపించు అని. అంటే చెక్ చేసుకోవడానికి అసలు తింటున్నాడా లేదని. నోరు తెరిచి చూపించినప్పుడు కనపడినటువంటి బ్రహ్మాండాలు, లోకాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ పిల్లవాడు పక్కవాళ్ళు చెప్పినటువంటిది నిజమా కాదా అని చెక్ చేసుకోవటం అనేది అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. యశోదకు గర్భం నుంచి ఉద్భవించినటువంటి శిశువు కాదు, ఇంటి ముందు దొరికినటువంటి శిశువు. వాడు ఎట్టపోతే నాకేమలే అనుకోలేదు. ప్రతి విషయంలో దగ్గరుండి కాపాడుకుంది. అనేక మంది శ్రీకృష్ణ సంహరించడానికి వస్తున్నారన్న విషయం తెలుసుకొని నిరంతరం కాపాడుకుంది. అట్లా మన పిల్లల్ని మనం చెక్ చేసుకుంటూ వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళు రక్షించుకోవడం మన ప్రయత్నం చేస్తున్నామా? వాళ్ళని కాపాడుకోవటం అంటే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొనిపెట్టడం, వాళ్ళకి కావాల్సిన స్మార్ట్ ఫోన్ కొనిపెట్టడం, వాళ్ళకి కావాల్సిన స్కూటీ కొనిపెట్టడం, వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు కొనిపెట్టడం, కావాల్సిన విధంగా అల్లు అర్జున్ లాగా హెయిర్ స్టైల్ చేయటం, ఇవి మాత్రమే కాదు. పిల్లల మీద మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి 2 అంశాలను మనం వదిలేస్తున్నాం. ఒకటి టైం, సమయాన్ని, పిల్లలకు కావాల్సిన సమయాన్ని మనం పెట్టుబడిగా పెడుతున్నామా? పిల్లలతోటి ఎక్కువ సమయాన్ని మనం గడుపుతున్నామా? ఇప్పుడేదో తప్పనిసరి పరిస్థితి వాళ్ళ ఘోర భరించలేక లాక్డౌన్, ఇంకా సింధు స్కూల్ తెరవలేదు కాబట్టి ఇంట్లో ఉంచుతున్నామా? పిల్లలతో రోజు 1 గంట కూర్చొని అనేక విషయాలు, మన చిన్నతనంలో మనం చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం చదువుకున్నాం. మనం చదువుకునే రోజుల్లో మన అమ్మా నాన్నల యొక్క ఆదాయము, ఆస్తి ఎట్లా ఉండేది, ఇవాళ మనకి ఎట్లుంది, మన పిల్లలు ఎన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు, సౌకర్యాలు లేనటువంటి స్థాయికి ఈ స్థాయికి మనం వచ్చాం అనేటువంటి మన ఎదుగుదలలో ఉన్నటువంటి పిల్లలకి ఏమైనా అవగాహన చేయిస్తున్నామా? ఇట్లా పిల్లలకు సమయానికి తగినట్టుగా మాట్లాడటం, సమయాన్ని కేటాయించడం అనేది మనం పెట్టేటువంటి పెద్ద పెట్టుబడి, మొట్టమొదటి పెట్టుబడి. రెండోది, పిల్లలకు మనం ప్రేమను చూపిస్తున్నామా? ఒకసారి చిన్న ఉదాహరణ చెప్పి మళ్ళీ కృష్ణ దగ్గరికి వద్దాం. ఒక వ్యక్తికి చదువుకునే రోజు నుంచి మంచి కారు కొనుక్కోవాలని చెప్పి ఆరాటం. చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, మంచి జీతం, సంవత్సరానికి 15-16 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. వివాహం చేసుకున్నాడు. తన కళ కారు కొనుక్కోవాలని. పెళ్ళైన తర్వాత 1-2 సంవత్సరాలు పిల్లలు పుట్టారు. అప్పటికి బ్యాంక్ లోను ఇవన్నీ తీసుకొని కారు కొనుక్కునే స్థాయి వచ్చింది. ఒక కారు కొన్నాడు. రోజు పొద్దునే బ్రష్ చేసుకుంటూ కారు అద్దాలన్నీ శుభ్రం చేసుకొని, కారు వైపు చూసుకొని, ఆ కారు రంగులో తన ముఖాన్ని చూసుకొని సంతోషంతో లోపలికి పోతుండేవాడు. ఓ రోజు అట్లే ఉదయం బయటకు వచ్చాడు, ముందద్దాలు క్లీన్ చేస్తున్నాడు. 3-4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన కొడుకు కారు వెనక్కి వచ్చి కారు మీద ఏదో రాస్తున్నాడు.
తన యొక్క కళను నెరవేర్చుకోవడం కోసం కొన్నటువంటి ఆ కారు మీద తన కొడుకు ఏదో పిచ్చి గీతలు గీస్తున్నాడు, ఆ కారు పాడు చేస్తున్నాడు అనే కోపంతో దూరం నుంచి పిల్లవాడిని లాగి చెంపకు పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. పిల్లవాడు లోపలికి పోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తున్నాడు. ఆ దెబ్బకు ఆ చెంప కందింది. వాడిని తిట్టుకుంటూ కారు తుడుచుకుంటూ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసరికి వెనక అద్దం మొత్తం దుమ్ముతో ఉంది. దాని మీద వేలుతో రాశాడు, ఐ లవ్ యూ డాడీ అని. కాబట్టి వస్తువులకి ఇచ్చినటువంటి విలువ పిల్లలకి ఇవ్వటం లేదు. వస్తువుల మీద చూపేటువంటి ప్రేమ మనుషుల మీద చూపించట్లేదు. కాబట్టి వస్తువు కంటే కూడా వ్యక్తులకు విలువ ఇవ్వాలి అనేది మనకు శ్రీకృష్ణ యొక్క జీవితం నుంచి మనకు కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలకు బడిలో సరైన మార్పులు రాలేదు, టీచర్ మందలించారు, లేకపోతే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోనో లేకపోతే ఇంకోటో స్కూటీ కొనిపెట్టలేదు అని చిన్న చిన్న వాటికి ఆత్మహత్య చేసుకునేటువంటి స్థాయికి పిల్లలు వెళ్తున్నారు. అతి పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి శ్రీకృష్ణుడు ఏ విధంగా నిలబడ్డాడో అది మన శ్రీకృష్ణుడు యొక్క కథలు పిల్లలకు చెబుతుంటే పిల్లల్లో విశ్వాసం కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, మా పిల్లలు చదువు రావట్లేదని, మా పిల్లలకు తన ఆత్మవిశ్వాసం లేదని చెప్పి గంపా నాగేశ్వరరావు గారు, పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారి పోయి ఒక 10,000 15,000 5,000 కట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. మన చిన్నతనంలో ఇవన్నీ లేవు. కారణం మన అమ్మ నాన్న తాతయ్యలు అమ్మమ్మలు మన పొట్ట మీద చేసి సుమతి శతకం పద్యాలు చెప్పేవాళ్ళు, వేమన శతకం పద్యాలు చెప్పేవాళ్ళు. దాని ద్వారా అనేక కథలు తెలుస్తుండేవి. కష్టాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఇందాక చెప్పారు నరసింహరావు గారు, ఆ చీమ పావురం, ఆకు మట్టి బెడ్డ, ఇట్లాంటి అనేక కథల ద్వారా చిన్న చిన్న సమస్యలు ఏ విధంగా మనం ఎదుర్కోవాలనేది మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణ జీవితం గారి పిల్లలు అర్థం చేసుకుంటే గొప్ప ధైర్యవంతులు ధీమంతులుగా తయారు. రోజుల వయసులోనే పూతన అనేటువంటి రాక్షసిని ఎదుర్కొన్నాడు. పూతన ఒక దుర్మార్గులైన రాక్షసి, ఒక కురూపి. కానీ తన రూపం మార్చుకొని అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా వచ్చి కృష్ణుని చంపడానికి వచ్చింది. అటువంటి పూతను రోజుల వయసులో చంపాడు. కేవలం పూతనే కాదు, రుణాసురుడు, శకటాసురుడు, జరాసంధుడు, కంసుడు, చాణూరుడు అనేక మందిని చంపాడు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కేవలం తన రక్షణ కోసం మాత్రమే కాదు, తన తోటి రక్షణ వాళ్ళ కోసం కూడా శ్రీకృష్ణుడు శత్రు సంహారం చేశాడు. కాళీయం అడుగులో పాము బుస్స కొడుతూ విషాన్ని నింపుతుంటే ఆ చుట్టుపక్కల పశువులు ఆ నీళ్లు తాగి చనిపోతాయి. దాంట్లో ఈతకు వచ్చినటువంటి వాళ్ళు నీళ్లు తాగడానికి వచ్చినట్టు గోపాలు చనిపోతారు. కాబట్టి వాళ్ళ రక్షణ కోసం తను ప్రమాదాన్ని సైతం కొని తెచ్చుకొని ఆ కాళీయం అడుగుకెళ్ళి ఆ కాళీయ మర్దనం చేశాడు, ఆ సర్పాన్ని చంపాడు. అంత మాత్రమే కాదు, ప్రకృతి భీభత్సం వచ్చినప్పుడు ఒక పెద్ద పర్వతం, గోవర్ధనగిరి అనేటువంటి పర్వతాన్ని పైకెత్తి తన తోటి వారిని దాని కిందికి రమ్మని చెప్పి వాళ్ళని కాపాడాడు. ప్రకృతి పూజ ఇవాళ పర్యావరణ పరిరక్షణ అని చెబుతున్నారు. ప్రకృతిని పూజించడం అనేది శ్రీకృష్ణ యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందా మనం చెప్పుకున్నాం, కరోనా సమయంలో వ్యాధి నిరోధక ఇమ్యూనిటీ పెంచుకోవడానికి పుష్టికరమైన ఆహారం అని. ఇవాళ చెబుతున్న కషాయం తయారు చేసుకోమని చెబుతున్నారు. ఆ కషాయంలో దాల్చిన చెక్కలు, యాలకులు, మిరియాలు, లవంగాలు, వాటితో పాటుగా తులసి ఆకులు వేసుకొని తులసి ఆకుల రసం ద్వారా మనం ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ తులసి యొక్క ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. రుక్మిణి తులాభారంలో సత్యభామ ఎన్ని ఆభరణాలు వేసినప్పటికీ చిట్ట చివరకు ఆ రుక్మిణి వేసినటువంటి ఆ తులసి ఆకు వైపే ఆయన మొగ్గుతాడు. అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికి కట్టుబడి ఉన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయమంటాడు. కాబట్టి ఆ పత్రాలకు, తులసి పత్రాలకు తను లొంగిపోయినాడు. ఆ తులసిలో ఉన్నటువంటి ఔషధ గుణాలను, తులసి యొక్క గొప్పతనాన్ని ఇవాళ శాస్త్రవేత్తలు బయటికి తీసుకొస్తున్నారు. బృందావనం అనే పేరు వింటూ ఉంటాం. బృంద అంటే తులసి అని. ఆ వనం, ఆ అడవిలో మొత్తం కూడా తులసి చెట్లే. ఆ తులసి మొక్కల మధ్య తిరిగాడాడు గోపికలతో కలిసి శ్రీకృష్ణుడు. ఆ తులసి యొక్క వాసనతోటి నిరంతరం ఆరోగ్యంగా ఉన్నాడు. అటువంటి తులసిని మనం తీసుకుంటే ఇవాళ మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటిది డాక్టర్లు చెప్తున్నటువంటి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు తగినట్లుగా శ్రీకృష్ణ యొక్క జీవితం మనకు 5,200 5,300 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినప్పటికీ ఇప్పటికి కూడా మనం శ్రీకృష్ణ యొక్క జీవితం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు, అధ్యయనం చేసుకోవచ్చు. మన పిల్లలకు కూడా మనం చెప్పచ్చు. శ్రీకృష్ణుడు అద్భుతంగా బోధించిందని ఇవాళ ప్రపంచం అంతా చెబుతున్నటువంటిది భగవద్గీత. దాని జ్ఞాన భాండారం అంట.
విశ్వమానవాళి శ్రేయస్సు కోసం భారతదేశం అందించిన అద్భుత అపూర్వ అమూల్య కానుకల్లో భగవద్గీత ఒకటి. ఆ గీతను శ్రీకృష్ణుడు అర్జునుడి పేరుతో మా అందరికీ అందించాడు. కర్తవ్యాన్ని మర్చిపోయి బాణాన్ని పక్కన పడేసి ఎదురుగా ఉన్నటువంటి తాతలను, తండ్రులను, సోదరులను చూసి మనోవిచలితులై ఈ యుద్ధం నేను చేయను, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం అని చెప్పి ఆ గాంధీవం పక్కన పడేసి రథం దిగి వెళ్ళిపోతున్నటువంటి అర్జునుడు భుజం మీద చేయి వేసి క్షాత్ర ధర్మాన్ని బోధించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. యుద్ధం చేసేది కేవలం రాజ్యం కోసం కాదు, ధర్మం కోసము అని చెప్పాడు. అంతేకాదు ధర్మ సంస్థాపన కోసమే నేను అవతరించాను కూడా చెప్పుకున్నాను. అవతరించడమే కాదు, ప్రతి యుగంలో కూడా అవతరిస్తాను అన్నాడు. శ్రీరాముడు ధర్మాన్ని ఆచరించి చూపిస్తే శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించి చూపించాడు. అందుకే శ్రీకృష్ణ యొక్క జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి జీవితం అని చెప్తాడు. శ్రీకృష్ణ యొక్క అవతారాన్ని సంపూర్ణ అవతారం అని చెప్తాడు. ధర్మానికి ఎప్పుడు ఎలా హాని కలిగినా గానీ హాని నుంచి ధర్మాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. చేయటం మాత్రమే కాదు, ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు కూడా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. ధర్మాన్ని పరిరక్షించడం కోసం అవసరమైతే 2 అడుగులు అటు ఇటు కూడా ధర్మానికి పక్కన జరిగినటువంటి వ్యక్తి. మనకు తెలుసు, మహాభారత యుద్ధం జరిగేటువంటి సమయంలో రథం యొక్క చక్రం భూమిలో దిగబడింది. కాబట్టి రథాన్ని పైకి లేపి మళ్ళీ యుద్ధం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కర్ణుడు తన ఆయుధాలను రథంలో పెట్టి దిగి ఆ చక్రాన్ని పైకెత్తుంటే కృష్ణుడు ఎదురుగా ఉన్నటువంటి తన వెనక ఉన్నటువంటి అర్జునుడిని వెంటనే బాణం సంధించి కర్ణుని సంహరించమని చెబుతాడు. అప్పుడు కర్ణుడు లేచి అడుగుతాడు, కృష్ణ నువ్వు చాలా ధర్మపరుడివి, ఆయుధం లేనటువంటి వ్యక్తిని చంపకూడదు, యుద్ధ క్షేత్రంలో యుద్ధోన్ముఖంగా లేనటువంటి వ్యక్తిని చంపకూడదు. నేను దిగాను, రథాన్ని సరి చేసుకుంటున్నాను, నా చేతిలో ఆయుధం లేదు, నన్ను చంపంటున్నావు, నువ్వు నిజంగా ధర్మాన్ని అనుసరిస్తున్నావా, ఇది ధర్మమేనా అని కర్ణుడు అన్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి 3-4 విషయాలు. కర్ణ, ధర్మం గురించి చాలా అద్భుతంగా మాట్లాడేవు నువ్వు. ఇదే నువ్వు మాయా జోదం జరిగి జోదంలో ఒక శ్రేష్ఠమైనటువంటి శకుని చేతిలో జోదంలో పెద్దగా అనుభవం లేనటువంటి యుధిష్ఠరుడు పోటీ ఎదిగినప్పుడు పోటీ ఎప్పుడు కూడా సమవిద్యల మధ్య ఉండాలి, మీ ఇద్దరి మధ్య పోటీ జరగకూడదు, ఇది ధర్మం కాదు అని చెప్పావా? ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే చప్పట్లు కొట్టుకుంటూ చంకలు కొట్టుకుంటూ కూర్చున్నావు గాని, పైపెచ్చు ద్రౌపది ఒక వేశ్య అన్నావు గాని, దాన్ని కాపాడటం కోసం ధర్మ రక్షణ కోసం అక్కడ నువ్వేమన్నా మాట్లాడావా? 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి తిరిగి వచ్చినటువంటి పాండవులకు ఇస్తామన్నటువంటి రాజ్యం ఏమో అన్నటువంటి దుర్యోధను పంచనే నువ్వు చేరావు గాని ఇది అధర్మం అని చెప్పావా? నిరాయుధుడు ఒంటరిగా ఉన్నటువంటి పిల్లవాడి మీద మూక దాడి చేసి ఆయుధం లేనటువంటి దారుణంగా చంపుతుంటే నువ్వు కూడా ఒక చేసావు. అభిమన్యుడి యొక్క సంహారంలో నీ చెయ్యి ఉంది, ఆ రోజు అధర్మం అన్నావా? నీ దాకా వచ్చేసరికి ధర్మం నీకు గుర్తొచ్చిందా? కానీ నువ్వు అధర్మంగా ఉన్నప్పుడు ధర్మం నన్ను కాపాడాలని నువ్వు అనుకోకూడదు అని చెప్పి అధర్మంతోనే సంహరించినప్పుడే ధర్మం రక్షించబడుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. కాబట్టి యుద్ధ రంగాల్లో ప్రారంభం కాకముందు కూడా యుద్ధానికి అసలు యుద్ధం జరగకూడదు అని కృతనిశ్చయం చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. మహా దురహంకారంతో ఉన్నటువంటి కౌరవుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఎంత ధైర్యంగా ఎంత విశ్వాసంగా మాట్లాడుతూ చూడండి. రాయబారంగా వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. కానీ కృష్ణుడు వెళ్ళి చెబుతాడు, కృష్ణుడు కౌరవులతో చెబుతాడు, మీరు యుద్ధానికి సిద్ధం అయ్యేట్లుగా ఉన్నారు, రాజ్యం ఇవ్వలేదు పాండవులకు, ఇదే యుద్ధం కనుక జరిగితే జరగబోయే పరిణామం నేను చెబుతున్నాను అంటాడు. భీముని యొక్క గద ఒక్కట్లేస్తే చాలు మీలో ఎవరి తలలు మెడల మీద ఉండవు అని చెప్తాడు. అర్జున్ యొక్క గాంధీవం శక్తికి ఇట్లాంటి కర్ణులు 100 మంది అనగా నిలబడలేరు అని చెప్తాడు. నీ వైపు కృపాచార్యుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు, రకరకాల మంది ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళందరినీ నిలువరించేటువంటి శక్తి ఒక అర్జునుడి యొక్క గాంధీవానికి ఉంది, సవ్యసాచి యొక్క గాంధీవానికి ఉంది. అట్లా ధైర్యంగా వెళ్ళి శత్రువుల యొక్క బలాన్ని, శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, శత్రువుల్లో ఉన్నటువంటి కసిని మీరు కేవలం రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మీరు యుద్ధం చేస్తున్నారు. కానీ పాండవులు యుద్ధం చేస్తున్నది వాళ్ళకు జరిగినటువంటి అవమానాల్ని,
కాబట్టి ఆ కసి నుంచి, ఆ ద్వేషం నుంచి ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి వచ్చి, అదే విధంగా యుద్ధ రంగాన్ని కూడా సిద్ధం చేస్తాడు. యుద్ధానికి వెళ్లే ముందు కూడా చెబుతాడు, నేను ఆయుధం ధరింపను అంటాడు. ఒక పక్క ఊరకే సాయం చేస్తా అంటాడు. ఆయుధం ధరించలేదు వాస్తవంగా. కానీ యుద్ధ రంగంలో శ్రీకృష్ణుడు కూర్చున్నటువంటి స్థానం ఎక్కడిది? ఎటువంటి స్థానంలో కూర్చున్నాడు? అర్జునునికి సారథిగా కూర్చున్నాడు. కౌరవుల యొక్క అందరి కళ్ళు అర్జునుడి మీదనే, అందరి బాణాల గురులు అర్జునుడి మీదనే. అర్జునుడిని సంహరిస్తే చాలు విజయం మనకు లభించినట్టే, ఎందుకంటే అర్జునుడి పేరే విజయుడు. అటువంటి అందరి దృష్టి ఉన్నటువంటి అర్జునుడికి సారథిగా ఉన్నాడు. కాబట్టి అర్జునుడి మీదకి వచ్చే ప్రతి బాణం కూడా ముందున్నటువంటి కృష్ణుడు తగిలేటువంటి అవకాశం ఉంది. నేను ఆయుధం ధరింపనని చెప్పి పోయి చాటుకు కూర్చోలేదు. అటువంటి స్థలంలో కూర్చొని కూడా అర్జునునికి వచ్చేటువంటి బాణాల నుంచి అర్జునుని తప్పించడం, తనను తప్పించుకోవడం, ఇవన్నీ చేస్తుంటూ ఒడివడిగా సమయస్ఫూర్తిగా చేసినటువంటి శ్రీకృష్ణుడు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని పొందడమే కాకుండా జ్ఞాన ప్రదర్శన చేసినటువంటి వ్యక్తి, సమయస్ఫూర్తి చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కేవలం పూజించడం, ఒక కొబ్బరికాయ కొట్టడం, ఒక పూలమాల వేయటం, ఒక దండం పెట్టడం మాత్రమే కాకుండా అతని యొక్క గుణగణాలను మనం తెలుసుకోవాలి, మన జీవితంలో వాటిని అవలంబించాలి. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు చెబుతాం, అమ్మా బజార్ జాగ్రత్త, స్కూల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త, కాలేజీకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, ఇంట్లో తల ఉంచితే కాలేజీ పోయిందాక ఎత్తవాకు, మగపిల్లలతో మాట్లాడవాకు, జాగ్రత్తగా ఉండని చెబుతాం, తప్పులేదు. కానీ అదే మాట మన ఇంట్లో ఉన్న అబ్బాయిలకు చెబుతున్నామా? బజార్లో కనబడే అమ్మాయిలు సోదరులతో సమానం, అమ్మాయిల పట్ల అనుకువగా ఉండాలి, అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెబుతున్నామా? శ్రీకృష్ణుడి విషయంలో మనకు కనిపిస్తుంది. నరకాసురుడు ప్రాగ్జ్యోతిష్పురంలో 16,000 మంది మహిళలను బంధించినప్పుడు నరకాసురుని సంహరించి 16,000 మందికి విముక్తి కలిగించి 16,000 మందికి రక్షణ కల్పించాడు. కాబట్టి స్త్రీల పట్ల ఏ విధమైన దృష్టికోణం ఉండాలో మన పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. బయట ఉన్నటువంటి ఆడపిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలాగా భావించాలని చెప్పాలి. ఇవాళ బయటికి వెళ్ళినటువంటి అమ్మాయిల మీద ఎటువంటి దురాక్రమణ జరగడానికి కూడా, దురాఘాతం జరగడానికి కూడా అవకాశం ఉంది. కానీ పిల్లల్లో సమాజం పట్ల శ్రద్ధను, నిష్ఠను కలిగించే విధంగా మనం పిల్లలు చేయాలి. ఇవాళ భారతీయ జీవన విధానం, భారతీయ ఆహార విధానం పట్ల ప్రపంచం అంతా ఆశగా ఎదురు చూస్తుంది. మనం చెప్పినట్టుగా స్వీకరిస్తుంది. మొన్నటి దాకా పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, సమోసాల మీద ఎగపడ్డ వాళ్ళు ఇవాళ బండి కనపడ్డ అటు పోవట్లేదు. పరమ పవిత్రమైనటువంటి జంతువుగా, జీవిగా భావిస్తున్నటువంటి గోమూత్రం మీద, గోమూత్ర సేవనం ద్వారా మనం కరోనాను ఎదుర్కోవచ్చు. అంటే కరోనాను ఎదుర్కోకపోయినా వ్యాధి నిరోధక శక్తిని పొందొచ్చు అనేటువంటి విషయం స్పష్టం అయిపోయింది. కాబట్టి మంచి పుష్టికరమైన ఆహారం పిల్లలకు పెట్టాలి అనేది తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు అలవాటు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు చెప్పి పూర్తి చేస్తాను. 8:20 అయిపోయింది. భగవద్గీత ఇందాక మనం చెప్పుకున్నాం, కర్తవ్యాన్ని మరిచినటువంటి వ్యక్తికి, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వ్యక్తికి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినటువంటి సర్వజనీయమైంది, సర్వజన ఆమోదమైంది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 73 దేశాల్లో యూనివర్సిటీల్లో టెక్స్ట్ బుక్ దాన్ని పెట్టి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని అందిస్తున్నారు భగవద్గీత. ఎందుకని? దాంట్లో ఉన్న కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకొని పూర్తి చేసుకున్నాం. ఒక శ్లోకంలో చెబుతాడు శ్రీకృష్ణుడు, విద్యా వినయ సంపన్నే. విద్య ద్వారా వినయం కలిగినటువంటి వ్యక్తి అందరినీ సమానంగా చూస్తాడని సమదృష్టి, దాని సమరసత అంట. అంటే మన పిల్లలు మనకి ఎంతైనా ఆస్తి ఉండొచ్చు, కానీ సమాజంలో ఆస్తి వ్యక్తి కొలమానం కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, 10 కోట్లు 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్లో చేర్చుకోకుండా ఉంటే బయట పడుకొని అట్లే చనిపోయినటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇవాళ ఎన్ని కోట్లు మనిషిని బతికించట్లేదు. ఉదయం వరకు బాగానే ఉంటున్నాడు, మరుసటి రోజు ఉదయం కానీ చెప్తున్నారు ఆయన చనిపోయాడండి. ఉదయం వరకు బాగానే ఉండే, కరోనా అన్నారండి, COVID-19 అన్నారు, హాస్పిటల్కి వెళ్తే చేర్చుకోలేదు, బెడ్లు ఖాళీ లేవన్నారు. కాబట్టి డబ్బు మనిషికి సౌకర్యాలు కలిగించగలదే కానీ మనిషికి తృప్తి కలిగించేది కాదు. అటువంటి సమరసత దృష్టిని కలిగించడం కోసం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అందరి పట్ల సమానంగా ఉండాలి, అన్ని జీవుల పట్ల సమమైనటువంటి దృష్టి కలగాలి. మనం ఏమిటి, మన ఆహార విహారం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చెప్తారు. యుక్తాహార విహారస్య, యుక్తమైనటువంటి ఆహారం తీసుకోవాలి. నేను ఏం పని చేస్తున్నాను, నేను చేసే పనికి తగినటువంటి ఆహారం నేను తీసుకుంటున్నానా లేదా. కాబట్టి శరీరానికి శక్తినిచ్చేటువంటి ఆహారం మనం తినాలి, మన పిల్లలకు పెట్టాలి.
150 కురుకురే ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టండి, వాడి కడుపులో ఎసిడిటీ, కడుపులో మంట తప్పితే ఒక క్యాలరీ శక్తి కూడా రాదు. కాబట్టి శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని పెట్టాలి, శక్తినిచ్చేటువంటి ఆలోచనలు చేయించాలి, మంచి మంచి ఆలోచనలు పిల్లల్లో కలిగించాలి. యుక్త ఆహార విహారస్య అనే దాంట్లో చెప్తారు. తల్లిదండ్రులు ఏ పనులు చేస్తుంటే పిల్లలు దాన్ని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు అనుసరించడానికి వీలైనటువంటి పనులను తల్లిదండ్రులు చేయాలి. దాని జీవితం చాలా అద్భుతంగా యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. సమాజంలో శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు ఏ పనులు చేస్తుంటే మిగతా వాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో కూడా అంటే పిల్లలకు రోల్ మోడల్ తల్లిదండ్రులు, స్కూలుకు పోతే రోల్ మోడల్ టీచర్లు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు మా నాన్న నాకు రోల్ మోడల్ అండి, మా నాన్న చూసి నేను ఈ పనులు చేయడం నేర్చుకున్నాను, మా అమ్మని చూసి నేను పొద్దున్నే లేవడం నేర్చుకున్నాను, మా అమ్మని చూసి ఈ సంస్కారం నాకు అలవాటైంది అని పిల్లలు చెప్పుకోగలగాలి. అంతేగాని నీ రోల్ మోడల్ ఎవరు అంటే నాకు అల్లు అర్జున్ హీరో, అల్లు అర్జున్ సినిమాలు చూడొచ్చు తప్పులేదు, పవన్ కళ్యాణ్ హీరో సినిమాలు చూడొచ్చు తప్పులేదు, వెంకటేష్ హీరో సినిమాలు చూడొచ్చు తప్పులేదు. కానీ వాళ్ళలాగా ఉంటామంటే హెయిర్ స్టైల్ వాళ్ళలాగా చేసుకోవడం, లేకపోతే నెత్తిన 4 ఘాట్లు పెట్టుకోవడం, జీన్ ప్యాంట్లు వేసుకోవడం, వేలాడే ప్యాంట్లు వేసుకోవడం, అది రోల్ మోడల్ అవుతుంది. కాబట్టి వినోదం కోసం సినిమా చూడొచ్చు, కానీ మా నాన్న చాలా కష్టపడి పైకి వచ్చాడండి, నిజాయితీగా బతికాడు, నాకు మా నాన్నే నాకు నిజమైన హీరో, మా అమ్మే నా హీరో అనేటువంటి స్థాయి పిల్లలు చెప్పే విధంగా తల్లిదండ్రులు ఇంట్లో ఉండాలి. ఉన్నప్పుడు పిల్లలు సంస్కారవంతులైన వ్యక్తులు అవుతారు. పిల్లల్లో ఏ సంస్కారాలు కావాలని మనం కోరుకుంటున్నామో తల్లిదండ్రులను మనం ఆ సంస్కారాలు ప్రదర్శించాలి. పిల్లల ముందే మనం చీటీ అడిగి చేదరించుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం చేస్తుంటే అబ్బో మా ఇంటికంటే నరకమే చాలా బాగుంటుంది అని పిల్లలకి అనిపిస్తుంది. కాబట్టి పిల్లలు శ్రద్ధగా దగ్గర తీసుకున్నప్పుడు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు కూడా మనల్ని చూస్తారు. తీసిపోయి వాళ్ళు ఎక్కడో ఏసీ గదులు, ఏసీ హాస్టల్ని పడేస్తే రేపు మనం పెద్ద అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా మంచి ఏసీ ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు ఎక్కడో అని చెప్పి దాంట్లో చేర్చేటువంటి అవకాశం. కాబట్టి యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్త దేవతలో జన అనేది శ్రీకృష్ణుడు మనం ఆచరించడం కోసం, కుటుంబంలో ఆచరించడం కోసం. ఇంకోటి చెప్పింది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మన ధర్మం ఏంటి? అమ్మను పూజించడం, నాన్నను పూజించడం, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడం. కాబట్టి మన తల్లిదండ్రులు ఏ లక్షణాలు అయితే మనకు అలవాటు చేశారో అవి మనం ఆచరించాలి. పక్కది బాగుందని చెప్పి వీటన్నింటి వదిలేసి మనం బొట్టు పెట్టుకోకుండా, తాలిబొట్టు లేకుండా అట్లే తినడం మొదలు పెడితే పరధర్మం అది అత్యంత భయంకరమైనది అని శ్రీకృష్ణుడు. తినే విషయంలో, పనిచేసే విషయంలో, ఆలోచనల విషయంలో మన ధర్మం మనకేం చెప్పింది? నేలను పూజించండి, నీటిని పూజించండి, ఆకాశాన్ని ఇవన్నీ లేకుండా మనం బతకట్లేదు. కాబట్టి సారవంతమైన నేల లేకుండా మనం జీవించలేము, నీళ్ళు లేకుండా మనం జీవించలేము. కాబట్టి మనం బతకడానికి ఏవేవైతే కావాలో వాటన్నిటిని దైవంగా భావించండి. అందుకే లేవగానే నేలకు నమస్కారం పెట్టుకోవడం, లేవగానే సూర్యుడికి నమస్కారం పెట్టుకోవడం, స్నానం చేసేప్పుడు నీళ్ళకు నమస్కారం పెట్టుకోవడం. వాళ్ళలో దేవుడు ఉన్నాడంటే అవి లేకపోతే మనం బతకలేము. ఆ విధంగా మనకు మేలు చేసే ప్రతి కూడా దైవత్వాన్ని చూడాలి, మాతృత్వాన్ని చూడాలనేది శ్రీకృష్ణుడు చెప్పింది. ప్రకృతిని ప్రేమించాడు, ప్రకృతిని ఆరాధించాడు, గోవులు వెంట తిరిగాడు, గోవుల వెనక తిరిగాడు. ఆవుల కాలి గిట్టల నుంచి దుమ్ము పైకి లేస్తుంటే ఆ దుమ్ము తల మీద పడేట్టుగా తల ఉంచి పెట్టుకునేవాడు. అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. పనిని బట్టి మనిషిని మనం వేరే చేసుకోవాలి, అతని పుట్టినటువంటి కులాన్ని బట్టి కాదు. కాబట్టి ఇట్లా అనేక విషయాలు మనకు చెప్పి, మనకు బోధించి, తను ఆచరించి చూపించినటువంటి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అవసరమైనప్పుడల్లా నేను జన్మిస్తానని చెప్పాడు. ఎప్పుడు అవసరమైనప్పుడు జన్మిస్తానన్నాడు ఆయన? ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో. ధర్మానికి ఎవరి వల్ల హాని కలుగుతుంది? మన వల్లనే హాని కలుగుతుంది. కాబట్టి మన వల్ల హాని కలగకుండా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. అది శ్రీకృష్ణుడు మనకు అందించింది. ఈరోజు కృష్ణాష్టమి, అన్ని ఇళ్లలో కూడా మంచి వాతావరణం. ఇదే కరోనా లేకుండా ఉంటే ఇప్పుడున్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలు కృష్ణుడు వేషం వేసుకొని స్కూల్ దగ్గరికి వచ్చి ఉండే వాళ్ళు. ఇవాళ కానీ రేపు కానీ నిర్ణయించారు. స్కూల్లో మంచి గోకులం లాగా కనపడుతుండేది, మంచి వాతావరణం ఉండేది, కోలాటాలు వేస్తుండేవాళ్ళు. కృష్ణుడి పండగ పుట్టినటువంటి రోజును సరదాగా జరుపుకుంటాం. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉన్నా కానీ సరదాగా లభించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సింధు యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై శ్రీకృష్ణ.